హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేను మార్నింగ్ టిఫిన్ చేయాలి గదా! అంతకన్నా ముందు రోజే ఒక 2 కప్పుల బియ్యము, కొన్ని అటుకులైతే నానబెట్టాను. ఈరోజు అప్పం చేస్తున్నాను. అది కూడా మా ఇంటి పక్కన కేరళ వాళ్ళు చేసుకునే అప్పం అయితే చేస్తూ ఉన్నాను. బియ్యము, అటుకులు నానబెట్టిన తర్వాత ఒక గ్లాస్‌లోకి కల్లు తీసుకున్నాను. బియ్యము, అటుకుల్ని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కొంచెం కల్లు పోసుకొని నేనైతే పిండిని మెత్తగా రుబ్బుకుంటాను. ఇక్కడ కేరళ వాళ్ళందరూ ఎక్కువగా ఇదే స్టైల్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇది చేయడం అయితే ఫస్ట్ టైము. నేను కల్లు పోసి అప్పం చేస్తాను. అది ఎట్లొస్తదో ఏమో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కొన్ని బియ్యము, కొన్ని అటుకులు వేసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కల్లు కొంచెం కొంచెంగా వేసుకొని అంతా ఇలా అయితే పిండి మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈ పిండి ఎట్లుండాలంటే ఒక మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే అప్పం అయితే మంచిగొస్తది. ఇగ నేను ఈ అప్పం బ్యాటర్‌లో వాటర్ అయితే ఏం వెయ్యను. అందుకే ఇందాక ఏం చేశాను కల్లు కలిపాను గదా కొంచెము. అయితే ఇప్పుడు అప్పంకి వీలుగా అంటే మనకు దోస ఏసుకుంటే ఎట్లుంటదో అట్లా వీలుగా ఉండేటట్టుగా అయితే కల్లు కలిపి ఇగ నైట్ అంతా పిండిని సెట్ అవ్వనిస్తాను. ఇగ చూస్తుర్రు గదా! ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి మూత పెట్టి ఇది నైట్ అంతా పిండినైతే సెట్ అవ్వనిచ్చాను. చూస్తున్నారు గదా! మార్నింగ్ లేసేసరికి పిండి కొంచెం పగుళ్ళొచ్చినట్టుగా ఉంది. అంటే కొంచెం ఇట్లా కింద సైడ్‌కి కల్లనేది తేలిపోయింది. చూస్తున్నారు గదా! స్పూన్ పెట్టి కలిపితే పిండి ఎంత మంచిగా యాక్టివ్ అయిందో చూస్తున్నారు గదా! అన్ని ఎయిర్ బబుల్స్ వచ్చినాయి. పిండి అయితే మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు అంతా అయితే చక్కగా కలిపేసుకొని ఇగ అప్పం వేసుకోవడమే. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తూ ఉన్నాను. పిండనేది మంచిగా పొంగడానికి, యాక్టివ్ అవ్వడానికి ఈస్ట్ గూడా వేస్తారు కేరళ వాళ్ళు. ఇగ నేనైతే కొంచెం సాల్ట్ ఏసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, ఇగ ఒకటి చిన్నది నాన్ స్టిక్ పాన్ ఉండే. ఈ పాన్‌కైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఒక గరిటె పిండి పోసి, మళ్ళీ ఇంకొకటైతే పోసాను. ఇగ పోసిన తర్వాత ఇలా చుట్టూ అప్పం లెక్క మంచిగా స్ప్రెడ్ చేయాల్సిందే. నేనైతే నాన్ స్టిక్ పాన్‌లోనే వేస్తున్నాను. ఎందుకంటే, నాన్ స్టిక్ పాన్‌లో వచ్చినంత ఈజీగా ఐరన్ పాన్‌లో అయితే రాదు. ఇగ నాకు కొంచెం టైం అనేది తక్కువగా ఉంది. అందుకే నేనేం చేశానంటే, నాన్ స్టిక్‌లో వేశాను. తొందరగా అయిపోతదని చెప్పి. ఇగో ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి అయితే మూత పెట్టి, ఒక్క 1 మినిట్ పాటు మంచిగా ఈ అప్పాన్ని ఉడకనిచ్చిన తర్వాత చూస్తున్నారు గదా! ఇలా మొత్తము సైడ్స్ అన్నీ ఇలా ఊసొచ్చినాయి గదా! ఇప్పుడైతే ఇంకా మనం అప్పంనైతే తీసుకోవాలి. నేను కొంచెం సైడ్‌లో అనేవి క్రిస్పీగా వస్తానుకో అటు ఇటు టర్న్ చేసి ఒక 20 సెకండ్స్ వరకైతే కాల్చేసుకున్నాను. కానీ ఏంటి అంటే ఈ అప్పంకి మనకు కాలిన కలర్ అయితే రాదు. అంటే ఇట్లా మనకు తెలుస్తుంది కదా! దోరగా గోల్డెన్ షేడ్ వస్తుంది. అట్లయితే రాదు. ఇప్పుడైతే వేడి వేడి అప్పంని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇంకొక అప్పం గూడా వేస్తున్నాను. ఇందులో గూడా 2 గంటలు పిండేసి అటు ఇటు స్ప్రెడ్ చేసి మళ్ళీ పైనుంచి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించడమే. ఇగ చూస్తుర్రు గదా! ఇందాక ఇంక వచ్చేసిందిగా పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు ఇంకా సడెన్‌గా అట్లా తిప్పేసాను. ఇందాక చిన్న ప్లేట్ పెట్టినా గదా! అది పెట్టడం వల్ల నా చెయ్యయితే కాలింది. అందుకే ఇప్పుడు కొంచెం పెద్దదైతే పెట్టినా. ఇగ చూస్తుర్రుగా ఈ అప్పం గూడా ఎంత మంచిగా రెడీ అయిందో. ఇట్లనే అన్నీ అయితే చేసుకోవాలి. ఈ అప్పంలోకి పల్లి చట్నీ అయితే అస్సలు బావుండదు. టమాటో చట్నీ అయితే చేయాలి. ఒకవైపయితే అప్పం చేస్తున్నాను. పచ్చడ కొద్ది సేపట్లోనే అయిపోతదిగా అని చెప్పి నైట్ తోమిన గిన్నెలన్నీ ఉంటే వాటినైతే సదిరేస్తున్నాను. చలైతే బాగా పెరిగిపోయింది. ఇగ స్వెటర్ లేకుండా పనైతలేదు. పొద్దుగాల లేవంగానే స్వెటర్ అయితే వేసుకుంటున్నాను. ఇగ గిన్నెలన్నీ సదురుకుంటూ ఒక్కొక్క అప్పం అయితే ఏసుకోవాలి. ఇగ ఇప్పుడైతే మా సార్‌కేమో ఒక 3 అప్పాలెయ్యాలే. తర్వాత విషమ్మకేమో 2, కన్నయ్యకేమో 1, మళ్ళా పిల్లలు స్కూల్‌లో అంటే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తినడానికి చెరొకటి, నాకు 2 ఎయ్యాలే. ఇవన్నీ ఏసడానికి టైం అయితే మస్తు పడతదేమో అనుకున్నా. కానీ చాలా త్వరగా అయిపోతుంది. నాకు కూడా ఇదొక ఈజీ టిఫిన్ లాగా ఉంది. కాకపోతే మనకు కల్లనేది ఇంట్లో ఉంటే ఎప్పుడైనా ఏసుకోవచ్చు. ఈ కల్లు ఎప్పుడు తెచ్చినము అంటే మొన్న సండే రోజైతే కల్లు తీసుకొనొచ్చినాము. తీసుకొనొచ్చిన తర్వాత ఆ రోజు నేనొక గ్లాసు, పిల్లలైతే తాగినము. తర్వాత ఒక గ్లాసంతా కల్లు మిగిలితే ఇంగ కేరళ వాళ్ళు ఇలా అప్పం చేస్తూ ఉంటారు కదా! ఒక్కసారి ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే ట్రై అయితే చేసినాము. కానీ మంచిగొచ్చింది. ఇగ ఇప్పుడు అప్పంలన్నీ చేస్తున్నాను గదా! ఇంకో పక్కన. ఇప్పుడైతే టమాటా పచ్చడి చేయడానికి ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసుకున్నాను. నేను అన్నంలో తినే పచ్చడికైతే
ఆనియన్స్ అయితే అస్సలు వెయ్యను టమాటా పచ్చడిలో. కానీ టిఫిన్‌లో తినే పచ్చడ్లకైతే ఆనియన్ వేస్తాను. ఇక మళ్ళీ ఇప్పుడైతే హీటర్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిలేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, తర్వాత వెల్లిపాయలు ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమాటో ఒకేసారయితే వేస్తున్నాను. నేను ఇలా టిఫిన్‌లలో చేసే వాటికి కొంచెం మినపప్పు, శనగపప్పు ఇవెయ్యను. అన్నంలో తినే వాటికైతే వేస్తూ ఉంటాను. ఇక ఇప్పుడు కొంచెం చింతపండు గూడా ఏసి అంతా కలిపేసుకొని పైనుంచి మూత పెట్టి ఒక 5, 10 నిమిషాలైతే టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ ఉడికేలాగా ఉడికించుకున్నాను. ఇక చూస్తున్నారు కదా! ఇప్పుడైతే కొంచెం మూత తీసుకున్న తర్వాత పసుపు, సాల్ట్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఇగ చూస్తున్నారు గదా! ఇదంతా అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇగ ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇగ ఇదైతే ఉడికిపోయింది గదా! దీన్ని పక్కకు దించేసి ఇగ టిఫిన్ చేయడం గూడా అయిపోయింది. పోయి పిల్లలిద్దరిని నిద్రలేపి వార్మ్ వాటర్ అయితే ఇస్తాను. పిల్లలిద్దరిని నిద్ర లేపిన తర్వాత వార్మ్ వాటర్ ఇస్తుంటే, మా సారయితే ఆడ పూజ చేసుకుంటుండు. ఇగ ఈ లోపుగానే ఇల్లూడ్చి, బయట గూడా ఊడ్చేసాను. పచ్చడంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని కొంచెమైతే పోపు పెట్టుకున్నాను. ఇగ టమాటా పచ్చడి రెడీ అయింది. కేరళ స్టైలు కల్లుతో చేసిన అప్పం రెడీ అయింది. పిల్లలిద్దరికీ బాక్స్ పెట్టిన తర్వాత వాళ్ళని రెడీ జేసి, వాళ్ళకైతే అప్పం పెట్టినా. మా కన్నయ్యనేమో ఇప్పుడు విషమని నేను తయారు చేసి తనని స్కూలుకి తోలిచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోతుంటాను గదా! ఈ లోపుగా కన్నయ్య ఏం చేస్తాడంటే బ్రష్ చేసుకొని టిఫిన్ చేస్తాడు. టిఫిన్ చేసిన తర్వాత తనకైతే స్నానం చేయిస్తాను. ఇగ ఈరోజు చేసిన టమాటా పచ్చడి పిల్లలకైతే బాగా నచ్చింది. మా కన్నయ్య అయితే ఊకే ఎక్కువగా పచ్చడి యేసుకొని మొత్తం నాకేసిండు. నేను ఈ అప్పంలోకి ఫస్ట్ అయితే పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఏమనిపించిందంటే ఇప్పుడు ఇది కొంచెం స్పాంజీగా ఉంటది కదా! పల్లి చట్నీ బదులు టమాటా పచ్చడి చేస్తే కొంచెం పుల్ల పుల్లగా మంచిగుంటదని చెప్పి చేసిన. అదైతే మంచిగా సెట్ అయిపోయింది. ఇక విషమ, కన్నయ్య టిఫిన్ తిన్న తర్వాత నేను కన్నయ్యని స్కూల్‌లో దింపేసొచ్చిన. అయితే టిఫిన్ తినేటప్పుడు విషమనేమో పైన కూసుంది. కన్నయ్యనేమో కింద కూసుండు కదా! ఎందుకు అట్లా కూర్చుండ్రంటే ఇప్పుడు విషమ ఫ్రెష్ అప్ అయింది. తర్వాత తను షూ ఏసుకుంది. తర్వాత డ్రెస్ గూడా వేసుకుంది గదా! కింద కూర్చుంటే మళ్ళా దుమ్ము అంటుతుందేమో అనే భయంతోని జస్ట్ అలా మంచం పైన కూసుంది. మా కన్నయ్యనేమో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు గదా! ఇక బట్టలేం మాషినా పర్లేదన్నట్టుగా ఆయనైతే కింద కూర్చుండు. విషమ బట్టలు ఐరన్ జేస్తాను గదా! అందుకే తనైతే మంచం పైన కూర్చొని ఇద్దరు పిల్లలైతే టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళని రెడీ చేసి స్కూలుకి పంపించినంక ఇగ నేనొచ్చి అయితే టీ పెట్టుకున్నాను. ఇగ నాకు ఎన్ని దోసలు మిగిలాయని కౌంట్ చేసుకుంటుంటే, ఒక అప్పమేమో సగం మిగిలింది. ఇంకో అప్పమేమో ఫుల్ మిగిలింది. ఈ టమాటా పచ్చడ లాస్ట్ వరకు మా కన్నయ్య యేసుకొని, సగం వరకు నాకేసినంక దాంట్లో కొంచెం అంటుంది. వాళ్ళు ముగ్గురు తినేసరికి పచ్చడి అయిపోయింది. నా కోసం కొంచెమే మిగిలింది. ఉన్న పచ్చడిని ఊడ్చేసిన తర్వాత, ఇగ దాంట్లో ఉన్న ఆడ ఎక్స్‌ట్రా ఉన్న ప్లేట్లు, స్పూన్లు అవన్నీ తీసేసి, ఇగ టిఫిన్ చేయడానికైతే వచ్చేసాను. ఇయాల నాకే ఆతృత ఆగుతలేదు. నేనేమో చాయ్ పెట్టినా గదా హీటర్ మీద. ఎప్పుడైనా సరే చాయ్ తాగిన తర్వాతనే టిఫిన్ చేసేదాన్ని. కానీ మా పిల్లలేమో టమాటా పచ్చడి బావుందని జెప్పిర్రు. మళ్ళా మా సారు పొద్దున ఒక అప్పం తినెళ్లారు. అప్పం చాలా స్పాంజీగా వచ్చింది. 2 కాంబినేషన్ బాగున్నాయనైతే అన్నారు. ఇగ వాళ్ళట్లా చెప్పంగానే ఇగ నాకైతే పానం ఆగుతలేదు. అందుకే ఇగ కల్లు పోసిన అప్పం తినడానికైతే వచ్చేసి కూర్చొనైతే తింటూ ఉన్నాను. ఇక టిఫిన్ తిన్న తర్వాత ఈలోపుగానే చాయ్ మసిలిపోయింది. చాయ్ తాగేసి మళ్ళీ వంట పనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజైతే నాకు ఇంట్లో చాలా అంటే చాలా పనులున్నాయి. అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయితది కూడా నాకు. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ సగం సగం పని చేసుకుంటూ, బంద్ చేస్తూ ఇలా చేస్తే ఇగ ఈరోజు అస్సలు తీరిక లేకుండా అయిపోయింది. ఇగ ఈరోజైతే తోటకూర, పెసరపప్పు అయితే వండుతున్నాను. తోటకూరని అన్నిటిని తెంపే వరకు గూడా మస్తు టైం అయిపోయింది. ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్‌గా కర్రీ వండేస్తే తర్వాత మా సారు పిల్లలొచ్చే ముందు అన్నం వండొచ్చని
ముందుగా అయితే కర్రీ వండుతున్నాను. ఇగ నిన్నటి వీడియోలో చెప్పిన గదా! నా యూట్యూబ్ పేమెంట్ వచ్చినప్పుడు ఒక మిరాకిల్ జరిగిందని. ఏంటి ఆ మిరాకిల్ అంటే, అది మార్చ్ వరకు స్టూడియో అనేది నా ఫోన్‌లో లేకపోవడం వల్ల నాకు పేమెంట్ వచ్చిందా? రాలేదా? అని నేను తెలుసుకోలేకపోయాను. కాకపోతే నాకు ఆగస్ట్‌లో మాన్ జూలై, జూలై ఎండింగో, ఆగస్ట్‌లోనో మానిటైజేషన్ అయ్యింది. నాకు ఇగ మానిటైజేషన్ అయిన 2 మంత్స్‌కే నాకైతే మంచిగా సాలరీ అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ సాలరీ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ సాలరీ వచ్చింది. అట్లా మార్చ్ కన్నా ముందే 3 టైమ్స్ అయితే నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది. కానీ నేనేమో ఆ స్టూడియో యాప్ లేకపోవడం వల్ల చూసుకోలేదు. అయితే నాకెట్లా తెలుసు ఇట్లా 3 పేమెంట్స్ వచ్చినాయని చెప్పి మీరనుకోవచ్చు. అయితే ఈ మెయిల్ అనేది నేను నా దాంట్లో లాగిన్ చేశాను. సో, మనకు ఎప్పుడు మన యూట్యూబ్ మెయిల్స్ ఉంటాయి గదా! ఇవన్నీ ఇట్లా ఇట్లా మనం స్క్రోల్ చేస్తుంటే పేమెంట్ 21, 22, 23 ఆ డేస్‌లలో వస్తది గదా! అవి మెయిల్స్ చూస్తే ఒక 3 మెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత నేనేం చేశానంటే, ఇక యూట్యూబ్ పేమెంట్ వచ్చిందా? రాలేదా? అని నాకు తెలుస్తలేదని చెప్పి, ఇక నేను ఇందాక వేరే బ్యాంక్ ఇచ్చానని చెప్పాను గదా! వడ్డీ ఆ బ్యాంక్ అనేది ఫోన్‌పేకి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆ బ్యాంకుకి ఫోన్‌పే గూడా అదే ఫోన్ నంబర్ గూడా లింక్ చేశాను. అలా ఫోన్ నంబర్ లింక్ చేయడం వల్ల మన అకౌంట్‌లోకి వచ్చే పైసలు, పోయే పైసలయితే తెలుస్తాయి గదా! అలా ఫోన్ నంబర్ లింక్ చేశాను. తర్వాతొచ్చేసేమో ఇక మళ్ళా ఈమెయిల్‌లో ఐడీ లాగిన్ చేశాను. స్టూడియో యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఇగ నాకు పేమెంట్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందని క్లియర్‌గా అయితే అర్థమైంది. నాకు మానిటైజేషన్ అయిన తర్వాత నా ఛానల్ అనేది చాలా అంటే చాలా మంచిగా నడిచింది. ఎప్పటి వరకు నడిచిందంటే అట్లా డిసెంబర్ వరకైతే మంచిగా నడిచింది ఛానలు. డిసెంబర్‌లో నేను బ్రేక్ ఇచ్చాను గదా! అప్పటి వరకు వీడియోస్‌కి 10,000, 12,000, 14,000 ఒక్కొక్కసారి 1,00,000 వ్యూస్ వచ్చినయి గూడా వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక డిసెంబర్‌లో మా పెద్దమ్మ చనిపోయిందని చెప్పి ఇంటికెళ్ళినాం గదా! ఇంటికెళ్ళినప్పుడు 1 మంత్ వీడియోస్ స్టాప్ చేశాను. సో, అప్పుడు ఆ 1 మంత్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి నాకు జనవరి, ఫిబ్రవరి ఈ 2 మంత్స్ అయితే నేను కష్టపడ్డాను. బాగా అంటే బాగా డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఇక అవి అప్‌లోడ్ చేయడం వల్ల నాకు మార్చ్‌లో గూడా పేమెంట్ అయితే వచ్చింది. ఇక నేనేమనుకున్నా అంటే మార్చ్‌లో వచ్చిన పేమెంటే ఫస్ట్ పేమెంట్ అనుకున్నాను. ఎందుకంటే దాని ముందంతా నడిచిన కథ నాకు తెలవదుగా. కానీ నాకు మార్చ్‌లో వచ్చినది ఫోర్త్ పేమెంట్. ఇగ అలా పేమెంట్ వచ్చిన తర్వాత ఇగ నేను అన్నిటిని నా ఫోన్‌లో లాగిన్ చేసుకున్నానుగా. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉన్నాను. ఇగ మొన్నటి దాకానే మంచిగా మార్చ్ దాకానే చాలా మంచిగా వీడియోస్ అయితే నడిచినాయి. ఇగ నేను కొన్ని కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నాను. ఒకసారేమో హెల్త్ ఖరాబ్ అయింది. ఒకసారేమో జ్వరం వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్న వాటి వల్ల డైలీ వీడియోస్ అనేవి పెట్టట్లే కదా! అన్నీ జీరోకైతే పడిపోయినాయి. ఇగ ఇప్పుడైతే అటు ఇటు కష్టపడితే మొన్నటిదాకానేమో మార్చ్‌లో ఏప్రిల్, మే 2 టైమ్స్ 2 మంత్స్‌కి అట్లొచ్చినాయి. తర్వాత మే నుంచి చాలా అంటే చాలా కష్టమైపోతుంది. పేమెంట్ అయితే అస్సలు రావట్లేదు. ఇగ 3 మంత్స్‌కి ఒకసారి అయితే యూట్యూబ్ నుంచి మనకు పేమెంట్ వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు 6 మంత్స్ అయింది. మొన్న ఇంటికెళ్ళినప్పుడు జూలై టైంలో వచ్చింది. మళ్ళీ ఇప్పటి వరకు పేమెంట్ అయితే రాలేదు. మొత్తము ఛానల్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇదే నాకు చాలా డిసప్పాయింట్‌గా ఉంది. అంటే ఇప్పుడు నేను చేసేది పైసల కోసమే అయినా గూడా ఇంట్రెస్ట్ మొత్తం మనీ మీద ఏముండదు. ఇప్పుడు మనం ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం ముందుకెళ్ళాలని ఖచ్చితంగా కోరుకుంటాం గదా! నాకు గూడా అట్లనే నా వీడియోస్‌కి మంచి వ్యూస్ ఉండాలని చెప్పి ఎన్ని రకాలుగా ట్రై చేసినా గూడా అస్సలే వ్యూస్ వస్తలేవు. కొన్నిసార్లు ఇక నాకు నేనే చాలా లోగా అయిపోతాను. మళ్ళా కొన్నిసార్లు నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. కానీ మొన్నటిదాకా డైలీ అయితే అప్‌లోడ్ చేయలేదుగా. ఇప్పుడైతే ఒక 2 మంత్స్ డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసి చూస్తాను. ఇక ఆ తర్వాత రిజల్ట్ గురించి ఆలోచిస్తాను. ఎవరికైనా ఉంటది కదా! మనం ఒక ఛానెల్‌ని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో మంచి వ్యూస్ ఉండాలి. వీడియోస్ అందరికి పబ్లిక్‌లోకి వెళ్ళాలి అని చెప్పి అనిపిస్తదిగా. ఇగ నాకేమో అది ఎప్పుడూ జరగట్లేదు. నేను అప్పుడప్పుడు కొందరివి వ్యూస్ ఎక్కువుంటే ఆ వ్లాగ్ ఓపెన్ చేసి చూస్తాను. దాంట్లో ఎట్లా అంటే కొంచెం టైమ్ పాస్ చేసినట్టుగా ఒరిజినల్ సౌండ్స్‌తోని వీడియోస్ పెట్టినా కూడా లక్షలుంటాయి.
నాకనిపిస్తది ఈళ్ళు ఈ వీడియోస్‌లలో ఏం జేయలేదు. జస్ట్ మాట్లాడనే మాట్లాడలేదు. ఆ పువ్వులు తెంపేది 10 నిమిషాలు, తర్వాత గిన్నెలు తోమేది 10 నిమిషాలు, తర్వాత అదేదో మొక్కజొన్నలు ఒలిచేది 10 నిమిషాలు చూపిస్తేనే ఈ లక్షల లక్షల వ్యూస్ ఒస్తాయి. నేను మంచిగా నా వీడియోస్‌లలో కేక్స్ చూపిస్తాను. అప్పుడప్పుడు మళ్ళా కర్రీస్ చూపిస్తాను. తర్వాత తిప్పుడు ముగ్గులు చూపిస్తాను. తర్వాత ఇంట్లో నేను పిల్లల్ని చదివించడం చూపిస్తాను. కొంచెం ఒక్క వీడియోలో బానే కంటెంట్ ఉంటది. మరి నా వీడియోస్ ఎందుకు రీచ్ కావట్లేదు అని చెప్పి నేనే అలా చాలా డిసప్పాయింట్ అయిపోతాను. ఇప్పుడు వరకైతే ఛానల్ గ్రాఫ్ మొత్తం అన్నిట్లలో టిక్స్ ఏం లేవు. మొత్తం నేలకు పడిపోయింది. ఎంత కష్టపడ్డా గూడా అది పైకొస్తలేదు. ఇంకోటేందంటే చేసి చేసి అలసిపోతున్నాం గానీ ఫలితం అనేది రాకుండా పోతుంది. కొన్ని కొన్ని సార్లు అసలు ఎంత బాధ అనిపిస్తదో గట్టి గట్టిగా బయటికి మొత్తుకోవాలి. ఈ ప్రెషర్ అంతా పోవాలని అనిపిస్తది. ఇగ ఈ ఛానల్ వల్ల మనం లో గూడా అయిపోతాము. కొన్ని కొన్ని సార్లు మస్తు బాధైతది. ఎట్లా అంటే వీడియో అప్‌లోడ్ జేయాలని మనసులో ఉంటది కానీ ఎడిటింగ్ చేస్తానికి అస్సలే పానం ఒప్పదు. అరే ఏం జేసినా ఏం వస్తలేదు తీసి అవతల పడేద్దాంరా అన్నట్టుగా ఒక్కొక్కసారి అంత చిరాకొస్తది. మళ్ళీ ఒక్కొక్కసారేమో సర్లే కష్టపడదాము ముందు ముందు వస్తదేమో అని జెప్పి మనకు మనమే సర్ది చెప్పుకుంటా. అందరూ అనుకుంటారు కదా! యూట్యూబ్ వీడియోస్ అనేవి చాలా ఈజీ అని అనుకుంటారు. కానీ నిజంగా చెప్తున్నా మంచిగా వీడియోస్ చేయడం ఈజీనే. ఎడిటింగ్ చేయడం, వాయిస్ చెప్పడం, తర్వాత సబ్‌స్క్రైబర్సు, మానిటైజేషను, పేమెంట్సు ఇవన్నిటికి వచ్చేసరికి చాలా కష్టమనైతే నేను చెప్పుతాను. ఎందుకంటే ఇగ మనం 10 మందిలోకి దిగినప్పుడు ఖచ్చితంగా ముందుకే పోవాలి. వెనక్కి పోయినామనుకో అందరికి మనం తక్కువగా కనిపిస్తాము. ఇగ నేనైతే నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత కొత్తగా కంటెంట్ ఎట్లా ఉండాలో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇగ నేనైతే మార్నింగు 10 గంటల వరకైతే బట్టలు ఆరేసాను. ఆ తర్వాత ఎడిటింగ్ ఉంది అని చెప్పి, ఇగ మధ్యాహ్నం వంట చేద్దామని ఎడిటింగ్ చేసుకొని కూర్చున్న తర్వాత, ఇగ పిల్లలొచ్చే ముందు ఇలా ఉసిరికాయ పచ్చడైతే పెట్టినా. ఈ వీడియో అనేది ఓన్లీ సగం వరకే అప్‌లోడ్ చేశాను. ఆఫ్టర్‌నూన్ చేసిన వ్లాగ్ అయితే రేపటి వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.